ఏమండి, మాట్లాడడం తెలిస్తే మాట్లాడండి, లేదంటే నోరు మూసుకొని నుంచోండి. ఏదో ఫ్లోలో వచ్చేసిందమ్మా. అమ్మా వదిలే అమ్మా. ఏంటిప్పుడు? అది ఇంట్లో ఉండకూడదు అంతే కదా? అవును, ఒక్క నిమిషం కూడా అది ఇంట్లో ఉండకూడదు. నాతో సమానంగా అది ఈ ఇంటి కోడలిగా నా ఇంట్లో ఉండడం నేను తట్టుకోలేను. అది చూస్తూ నేను ఊరుకోలేను. దాన్ని వెళ్ళిపోమని చెప్పు, వెంటనే వెళ్ళిపోమని చెప్పు. అలాగేనమ్మా, పంపించేద్దాం. నువ్వు కొంచెం ఓపిగ్గా ఉండు. అర్థమవుతోందమ్మా, నువ్వేమనుకుంటున్నావో అదే మేము అనుకుంటున్నాం. కానీ నీ మొహం చూస్తే తారక్ కావాలనే గొడవ చేస్తాడు. దాన్ని ఇంటి నుంచి పంపించేయడం గురించి మేం చూసుకుంటాం. నువ్వు మాట్లాడకుండా ఉండమ్మా ప్లీజ్. నాన్న, అమ్మ చెప్పింది విన్నావు కదా, అది ఇక్కడ ఉండనే ఉండకూడదు. ఏదో ఒకటి చెయ్యి నాన్న. అవును, చెప్పగానే అలానే చేసేస్తారు చూడు. ఎలా వెడుతున్నారో చూసావు కదా. అమ్మా ప్లీజ్, మేం చూసుకుంటామని అంటున్నాం కదా. భద్రయ్య, లోపలికి వెళ్దాం పద. అయ్యగారు, నన్ను క్షమించండి. దయచేసి నా బిడ్డను మాత్రం బయటికి పంపించండి. తీసుకుని వెళ్ళిపోతాను. నా వల్ల, నా బిడ్డ వల్ల మీ కుటుంబంలో గొడవలు రాకూడదు అయ్యగారు. ఏదైనా సరే బయట మాట్లాడద్దు.